జేమ్స్ అనేది సింగులరే, కానీ మాట్లాడుకుంటే జేమ్స్ కాలు వేరు, చెప్పండి, జేమ్స్ చెయ్యి వేరు, జేమ్స్ తలకాయ వేరు. కానీ మాట్లాడుకుంటే జేమ్స్ ఒక్కడే. కాలు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చేయదు. అంటే ఏ అవయవానికి ఉండే ఆ పని అవయవానికి ఉంది. కానీ జేమ్స్ అనే వ్యక్తిని పిలిచేసరికి చెప్పండి, ఇవన్నీ కలిపితేనే చెప్పండి జేమ్స్. ఇది మీకు అర్థమైతే దైవత్వం ఒక్కటే, మళ్ళీ అర్థం, దైవత్వం ఒక్కటే, కానీ ఆ దైవత్వంలో మాత్రం ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ఎవరి పాత్ర వాళ్ళు బయలుపరిచాడు. ఆ దేవుణ్ణి దేవుడు బయలుపరిస్తే గాని దేవుడు అర్థం కాడు. ఒకరోజు పిలుపు అడిగాడు, మాకు తండ్రిని చూపించు అంటే, ఆ దేవుడిని చూపించు మాకంటే, అప్పుడు అన్నాడు, ఈ దేవుడు నీకు అర్థమైతే చెప్పండి, ఆ దేవుడు నీకు అర్థమవుతాడు. ఎంతకాలం నీతో ఉన్నాను, దేవుడు అంటే నీకు అర్థం కాలేదా అని అడిగాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే మనకు ముగ్గురు దేవుళ్ళా అని. కానీ బైబిల్ ఎక్కడ ముగ్గురు దేవుళ్ళు అని లేదు, ఒక్కడే దేవుడు. మరి ఒక్కడే దేవుడు అయితే మళ్ళీ డౌటు, ఆయన ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన అంటే ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఈయన అయిపోలేదు. అదృశ్య దేవుడే కుమారుడు అయిపోలేదు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అయిపోలేదు. మరి అలా కాకపోతే మరి ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు. అదేంటి? అదే బైబిల్ దైవత్వం. బైబిల్ దైవత్వంతో ఉన్న గొడవ ఏంటి చెప్తున్నా? ఇలాంటి మెసేజ్లు ఎన్ని చెప్పినా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీకు ఆయన వచ్చి నన్ను నేను వీడికి బయలుపరుచుకోవాలనుకుంటే తప్ప ఆయన నీకు అర్థం కాదు. అదే బైబిల్ దైవత్వం. నీకెంత చెప్పినా నీకు అర్థం కావట్లేదంటే నేను మళ్ళీ చెప్తాను, దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో, తనను తాను ఎవరికైతే బయలుపరుచుకుంటాడో ఆయన బయలుపరుచుకుంటే తప్ప ఆయన నీకు అర్థం కాడు. అప్పటి వరకు నీకు తజ్జిన భజ్జనగా ఉంటుంది, ఏదో అర్థమై ఉంటుందో అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర లేకపోతున్నావు, ఆయన బయలుపరచుకోలేకపోతున్నావు. ఇప్పుడు ప్రశ్న ఎంతో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈయన కాదు, చెప్పండి, ఈయన ఆయన కాదు, ఆయనను బయలుపరచడానికి వచ్చింది ఈయన. ఈయనను స్థిరపరచడానికి మరలా ఈయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది, చెప్పండి, మరొక ఆయన. మరి ఆయన ఈయన ఈయన ఆయన కాకపోతే మరి ముగ్గురు కాదు బ్రదర్ అనొచ్చు. ముగ్గురు కాదు, ఒక్కరే. అదే ఎట్టా అంటే నేను చెప్తానండి, మాకు జరుగుతున్న కాన్ఫరెన్స్ క్లాసులో ఉన్నది మీకు చెప్తున్నాను, వినండి. ఆయన ఈయన కానప్పుడు ఈయన ఆయన కానప్పుడు ఒక్కడే ఎలా అవుతాడంటే, ఒక్కడే దేవుడు, ఒక్కటే దైవత్వం, బైబిల్ దైవత్వం ఒక్కటే. కానీ ఆ ఒక్క దైవత్వంలో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి, మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. అంటే ఒక్క దైవత్వంలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి, మరి ముగ్గురు కాదు కదా, ఒక్కడేగా అనొచ్చు. ఒక్కడే కాదు, ఒక్కడే కాదు, మళ్ళీ చెప్తున్నాను, దైవత్వం ఒక్కటే, చెప్పండి, వ్యక్తిత్వాలు మూడు. అంటే మళ్ళీ మీ డౌట్ రావచ్చు, మరి దైవత్వం ఒకటైనప్పుడు ఆ దేవుడే ముగ్గురిగా బయలుపరచుకున్నట్టు, అది కాదు. అర్థమని చెప్తానండి. ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా చెయ్య, నా కాలు, నా దేహం. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా చెయ్య, నా కాలు. ఇప్పుడు జేమ్స్ అంటే ఏంటి చెప్పండి? జేమ్స్ అనేది సింగులరే, కానీ మాట్లాడుకుంటే జేమ్స్ కాలు వేరు, చెప్పండి, జేమ్స్ చెయ్యి వేరు, జేమ్స్ తలకాయ వేరు. కానీ మాట్లాడుకుంటే జేమ్స్ ఒక్కడే. కాలు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చేయదు. అంటే ఏ అవయవానికి ఉండే ఆ పని అవయవానికి ఉంది. కానీ జేమ్స్ అనే వ్యక్తిని పిలిచేసరికి చెప్పండి, ఇవన్నీ కలిపితేనే చెప్పండి జేమ్స్. ఇది మీకు అర్థమైతే దైవత్వం ఒక్కటే, మళ్ళీ అర్థం, దైవత్వం ఒక్కటే, కానీ ఆ దైవత్వంలో మాత్రం ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ఎవరి పాత్ర వాళ్ళదే. అది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా ఉదాహరణ చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్తే మీకు చెప్తున్నాను. నువ్వు నువ్వే, నువ్వు నువ్వే, నేను నేనే. కానీ మన అందరిలో ఈక్వల్గా పిలువబడే ఒక తత్వం ఉంటుంది, దాని పేరు మానవత్వం. మానవత్వం అనే సౌండ్ సింగులర్, కానీ వ్యక్తుల విషయానికి వచ్చేసరికి చెప్పండి బహుళత్వం ఉంది. అంటే నువ్వు నువ్వుగానే ఉన్నావు, నువ్వు నువ్వుగా అంటే వ్యక్తులుగా వేరు, కానీ మానవత్వం అనే చెప్పండి ఒకటే. ఇది మీకు అర్థమైతే బైబుల్ దేవుళ్ళని లేదు, బైబుల్ దైవత్వం ఒక్కటే, చెప్పండి. ఆ బైబుల్ దైవత్వంలో తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుణ్ణి పాత నిబంధన నుంచి బయలుపరిచిన మరొక దేవుడు ఎవరంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిస్తే కానీ అర్థం కాడంటే అర్థం కాదు. అందుకంటున్నాడు ఆ వాక్యము ఎవరికైతే పాత నిబంధనలో కనబడుతుందో, దేవుని వాక్యము ఈ సృష్టిని కలిగించింది అంటున్నాడే, ఆ వాక్యము మనుషుల నిర్మాణంలో ఉందే ఆ వాక్యము,
పాత్ర మంచి మనుషులను లేవనెత్తి భక్తులుగా తీర్చిదిద్దిందే ఆ వాక్యం. ఆ వాక్యమే పాత నిబంధనలో, ఆ వాక్యమే కనబడుతున్న ఆ వాక్యమే ఆది యందు దేవుని యందు ఉందే ఆ వాక్యమే. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యాడు. అందుకే ఆయన దైవత్వం ఎంతగా అర్థం కానంతగా ఇన్వాల్వ్ అయిపోయాడంటే మనకు రాస్తున్నాడు, తనను తాను చెప్పండి వృత్తినిగా మార్చుకుని. అందుకే ఆయన గురించి ఎంత చెప్పండి ఆయన దేవుడే అంటారంట. ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది? తన దైవత్వాన్ని అంతగా మానవుల మధ్య చెప్పండి తగ్గించుకున్నాడు. తన దైవత్వాన్ని మానవుల మధ్య అంతగా తగ్గించుకున్నాడు కనుక పౌలు గారు ఎంత బ్రైట్గా, ఇప్పుడు మనకు అర్థమైన ఫ్రేమ్వర్క్ అంతా పౌలు గారు ఎంత బ్రైట్గా రాస్తున్నారు చూడండి. ఒకసారి కొలసి పత్రిక త్వరగా ముగిద్దాం. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే. అదృశ్య దేవుని స్వరూపం చెప్పండి. అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడనగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు చెప్పండి. అదృశ్య దేవుని చెప్పండి స్వరూపం అంటే అదృశ్యుడైన దేవుని స్వరూపం అంటే ఆ అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్యంగా ఒక ఆయన ఉన్నాడు చెప్పండి, దృశ్యముగా మరొక ఆయన ఉన్నాడు. ఆ అదృశ్య దేవుడిని బయలుపరచడానికి సంవత్సరాల క్రితం చెప్పండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భాలనే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో చెప్పండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న మరొక గుర్తులో సంపూర్ణమైన దేవుడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఎందుకు సంపూర్ణమైన మానవుడిగా రావాల్సి వచ్చింది? దేవుడికి మనకినట రగడు ఉందంట, దేవుడికి మనకి శత్రుత్వం ఉందంట, దేవునికి మనకి పడనంత అగాధం ఉందట. మన సాక్షాత్తు ఎవరికి శత్రులం అంటే దేవునికి శత్రులం అంట. ఆ రోమపత్రిక అంతా మనకు అదే కనబడుతుంది. ఆ రోమపత్రికలో మనం దేవునికి శత్రులమై ఉండి, ఇప్పుడు చెప్పండి దేవుడే మనకు శత్రువు అయితే, ఇప్పుడు ఆ శత్రువు దేవుడు మనకు శత్రువు అయితే, మనం దేవునికి శత్రువు అయితే, ఈ శత్రువు మిత్రులు అవ్వాలి అంటే ఒక మీడియేటర్ ఉండాలి. దేవుడితో దేవుడిగా మాట్లాడాలి చెప్పండి, మానవుడితో మానవుడిగా మాట్లాడాలి, మానవుడి తరపున మానవుడుగాను దేవుడి తరపున దేవుడిగా మాట్లాడి ఇద్దరినే సంధి చేసి ఒక మధ్యవర్తి కావాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీళ్ళ మీడియేటింగ్ చేయడం వచ్చి, అందుకే అటువైపు దేవుని చేయబట్టుకున్నాడు ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇటువైపు మానవుని చేయబట్టుకున్నాడు. రెండు చేతులు కలిపాడు. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ కలగడానికి భూమి మీద మనకి చెప్పండి సమాధానం కలగజేయడానికి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుడితో శత్రుత్వం పోగొట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుని చేయబట్టుకుని మన చేతుల్లో దేవుడు చేయబెట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే మన సమాధానపరచడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే పతనమైపోయిన మానవుల్ని నిలబడ్డానికి అర్హత లేని మనల్ని తీసుకెళ్లే దేవుడు ఆయన ఎదుటి నిలబెట్టడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వస్తుంది. అందుకే మేక గారు అంటున్నారు, పురాతన కాలం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. శాశ్వత కాలం వరకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. పురాతన కాలం నుంచి ఎలా బయలుపరుచుకున్నాడు అంటే, ఇదిగో ఆ అబ్రహాంకి దర్శనంలో బయలుపరుచుకున్నాడు. అబ్రహాంకి పలుమార్లు కనబడ్డాడు, మోసే కనబడ్డాడు, ఎర్మియా కనబడ్డాడు, సమూయేలు కనబడ్డాడు. వీళ్ళందరికీ పురాతనమైన కాలం నుంచి బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆ కనబడిన వాడు ఇప్పుడు శరీరుడిగా బెత్లెహేము ఎఫ్రాతా నీలో పుట్టబోతున్నాడు. ఆయన శాశ్వత కాలం నుంచి కనబడుతూనే ఉన్నాడు. పురాతనమైన కాలం నుంచి ఆయన కనబడుతూనే ఉన్నాడు. ఆ కనబడుతూ నానా విధాలుగా నానా సమయాల్లో తనను తాను బయలుపరుచుకున్న ఆయన ఈ దినముల అంతమందు కన్యమరి గర్భం ద్వారా చెప్పండి భూమి మీదకి వచ్చాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు, మాట్లాడుకున్నాడు. ఇది క్రిస్మస్ పర్పస్ అంటే దేవుడు మనతో సంధి చేసుకోవడానికి దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడితో ఈ దేవుడు మనతో సంధి కుదర్చడానికి మన పక్షాన మానవుడాడు. ఇది కదా క్రిస్మస్ వర్తమానం అంటే, ఇది కదా క్రీస్తు దైవత్వాన్ని గురించి మనం నేర్చుకొస్తుంది. ఇది అర్థమైందా? ఇది లేదు. ఎయిర్పోర్ట్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బట్టల షాపులు కానీ, ఇప్పుడు ఈ సీజన్ అంతా మీరు ఎక్కడ చూడండి, స్టార్లు, క్రిస్మస్ చెట్లు, ఈ మధ్య జంకలో, ఇంకా చెప్పండి క్రిస్మస్ తాత, ఆయన క్యాప్, ఇవన్నీ కనబడతాయి. కానీ ఎవరు కనబడరు చెప్పనా? క్రీస్తు కనబడ. చెట్లు కనబడుతున్నాయి, స్టార్స్ కనబడుతున్నాయి, జింకలు కనబడుతున్నాయి, అన్నీ కనబడతాయి, క్రీస్తు కనబడు. ఒకవేళ క్రీస్తు కనబడినా ఆయన దైవంగా అర్థం చేసుకోవడం చెప్పండి ఎక్కడ కనబడదు. అందుకే ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎలా అర్థం చేసుకున్నారంటే ఆయనకే పుట్టినరోజు చేసినంత భక్తులు అయిపోయారు అంతే. అందుకే ఆయన కేక్ తెచ్చారు. ఎన్ని అడుగుల రా కేక్ అంటే 18 అడుగులు కేక్ తెచ్చారట. ఈ కేకులో మొక్కట్లేదని సంగపదలో పాస్టర్ గారు కొట్టేసుకున్నారు. ఇది క్రిస్మస్. పాడకపోతే కొట్టేసుకుంటారు, వాక్యం ఇవ్వకపోతే కొట్టేసుకుంటారు, కేక్ మొక్క ఎట్టకపోతే కొట్టేసుకుంటారు. అడుగుతున్నారు అసలు యేసు ప్రభు ఎంత ఎలా వచ్చాడో మనకి ఏమైనా అర్థం అవ్వలేదు. ఆ దేవుడు తగ్గించుకుని భూమి మీదకి మానవుడికి వస్తే ఆయనకి మనం ఇచ్చిన సన్మానం ఏంటి చెప్పనా? దేవుడిని సిలువ వేసి చంపేసాం. గుర్తుపెట్టుకోండి.
దేవుడు భూమి మీదకి వస్తే ఆ దేవుడిని సిలువే చంపేశామనే పదం కన్నా మన చేతుల్లో చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, చనిపోయాడు. దేవుడిని బాగా వినండి, నిబంధన మీరేసాం, అద్దులు దాటేసాం, ఆ దేవుడిని చంపేసాం. మనం చేసిన నేరాలని మనం అనుభవించడానికి బదులు ఆ దేవుడి మీద నెట్టేసాం, ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన సంపూర్ణ దేవుడు కనుకే ఈ ప్రపంచ మానవులందరి పాపాలు చెప్పండి ఆయన మీద వేసుకోవడానికి అర్హత కలిగిన మానవుడిగా ఈ భూమికి వచ్చాడు.